నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, వృషభ రాశికి మన ఛానల్లో ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. అంటే ఆడియన్స్ ఎక్కువ వృషభ రాశికి కనెక్ట్ అవుతారు. వృషభ రాశి మీరు చాలా జాగ్రత్తగా చెప్తారు, ఎందుకంటే మీ వైఫ్ రాశి కాబట్టి. సో కాబట్టి వృషభ రాశి యొక్క రాశి ఫలాలు ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉన్నాయో చాలా జాగ్రత్తగా చెప్పండి. ఎక్కువగా మకర రాశి, వృషభ రాశి ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు. అవును, మకర రాశి ఏమో మీది, వృషభ రాశి ఏమో మీ వైఫ్ది. అవి రెండు బాగా డెప్త్గా అనాలిసిస్ చేస్తారు అనుకుంటా మీరు. వృషభ రాశి మీద ఎక్కువ చేస్తారు. మా మిస్సెస్ కమ్మ వాళ్ళ తమ్ముడు, మా బావమరిది. అంటే వాళ్ళిద్దరు గ్రహాలను బట్టి మీ ఉంటాయి. వాళ్ళిద్దరు మిస్ అయినా మా అత్తగారు అడుగుతారు, సురేష్ ఏంటయ్యా ఇలా చెప్పావు అంటే వృషభ రాశి అదంతే ఉందని చెప్తాను నేను. సో కాబట్టి ఇప్పుడు కూడా వృషభ రాశి గురించి చెప్పండి, ఈ నెల ఎలా ఉండబోతుంది? వీళ్ళకి కృతిక 2, 3, 4 పాదాలు ఇందులో ఉంటాయి. రోహిణి 1, 2, 3 పాదాలు, రోహిణి నక్షత్రం మొత్తం ఇందులోనే ఉంటుందండి. మృగశిర 1, 2 పాదాలంతా మనకి వృషభ రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ అన్న పేర్లంతా కూడాను మనకి వృషభ రాశిలో ఉంటారండి. మనకి బాగా పాపులర్ ఏంటి వెంకటేశ్వర స్వామి, సో ఈ వాణి, ఈ పేర్లు చాలా కామన్గా ఉన్న పేర్లు ఇందులో ఉంటాయండి. ఇందులో మనకి చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి ఫస్ట్ గ్రహస్థితి కనుక చూసుకుంటే ఏప్రిల్ 14న సూర్యుడు సంచారం మేషంలో ఉంది. తర్వాత శుక్రుడు మీనరాశిలో అక్కడే ఉంటున్నారండి. వీళ్ళు మే వరకు కూడా ఉంటారు ఈ రాశి వాళ్ళకి. శుక్రుడు వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు చాలా యోగ్యత తీసుకోవచ్చు. 11th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల బాగా కలిసి వస్తుంది. జ్యువెలరీగా ఉంటారు వీళ్ళు ఖచ్చితంగా. శుక్రుడు కర్కాటక రాశిలో ఉండటం వల్ల వీళ్ళకి జూన్ 7th వరకు ఉంటున్నారు అనమాట. ఈ యొక్క కాంబినేషన్ కనుక ప్లానటరీ పొజిషన్ మనకు చూసుకుంటే మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అంటారు. ఈ లఘు గోచారం, సూక్ష్మ గోచారం కాన్సెప్ట్ ప్రకారం వీళ్ళకి ఎలా ఉంటుందంటే పర్టికులర్గా సూర్యుడు మారిన తర్వాత 14వ తారీఖు వరకు ధనచ్ఛేదం, ధనలాభం, పుష్టిం, అభయం, వీళ్ళకి షష్టగ్రహ కూటం కూడా కలిసి వచ్చే రాసుల్లో ఈ వృషభ రాశి వాళ్ళది ఒకటి. షష్టగ్రహ కూటమి అంటే ఒకే చోట 6 గ్రహాలు కలిసి వస్తుందా? వీళ్ళకి 11వ స్థానంలో ఉన్నారు. 11వ స్థానంలో ఎన్ని గ్రహాలు ఉంటే అంత ఇలా కలిసి వస్తుంది. ఓహో, ఇప్పుడు 6 కాదు, ఇంకో 2 వచ్చినా వీళ్ళకి ఏం కాదు. ఓకే, ఈ రాశి వాళ్ళకి ఏం కాదు. అందుకని ఈ రాశిలో ఈసారికి ఆ గ్రహాలు ఉన్నాయి కాబట్టి అయితే ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవర్ పాజిటివ్ ఉన్నా కానీ వేదా కారణం వల్ల బట్ ఉండటం సేఫ్ అనమాట. ఉండటం చాలా మంచిది. అక్కడ అందులో డౌన్కి వెళ్ళరు. మార్స్ ఉండటం వల్ల బాగా ధనలాభం ఉంటుంది. తర్వాత శుక్రుడు ఉండటం వల్ల సెక్యూరిటీ సేఫ్గా ఉంటారు. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే వాళ్ళకి కొంచెం ధనం విషయంలో కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇది కనుక చూసుకుంటే, కేర్ చేసుకుంటే మిగతా అన్ని విషయాలు బాగుంటుంది. మనకి 12వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఇది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇబ్బంది కలిగిస్తుంది. హైలీ స్ట్రెస్ఫుల్గా ఉంటారు. తర్వాత ఈ మంత్ వచ్చే మంత్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. పర్టికులర్గా ఎక్కడంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అని చెప్పుకోవాలి. మనకి ఏం చెప్తారంటే మహర్షులు సంస్కృతంలో స్వస్థైన నాశనం చైవ బంధు రోగ ధన వ్యయం ప్రాణ పర్యంతమాప్తి అవమానం రవే వ్యయే రవు, వ్యయంలో రవి అంటారు. అంటే 12వ స్థానంలో మీకు రవి ఉంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ ఒక్క విషయం వీళ్ళు కేర్ఫుల్, మిగతా అన్ని గ్రహాలు వీళ్ళకి పాజిటివ్గా ఉన్నాయి. వీళ్ళకి సూర్యుడు కొంచెం కేర్ఫుల్గా ఇబ్బంది పెడుతున్నారు. సూర్యుడు రిప్రజెంటేషన్ ఫాదర్ ఆర్ బాస్. మన వర్క్ ఆఫీస్లో పనిచేస్తే వీళ్ళకి ఆఫీస్లో నుంచి బాస్ గురించి అంటే లేదంటే ఫాదర్ ఫిగర్ లాంటి ఆర్ గవర్నమెంట్, కొంతమంది బిజినెస్ పీపుల్ వాళ్ళంతా ఇన్కమ్ ట్యాక్స్లో అవి వస్తున్న వీళ్ళ నుంచి ప్రెషర్ ఉంటుంది. వీళ్ళకి ఏమైతే స్వస్థాన నాశనం చేయవా, వీళ్ళకి వాళ్ళ యొక్క పొజిషన్ పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది 12th హౌస్లో ఉండటం వల్ల. రెండోది బంధు రోగ ధన వ్యయం, వీళ్ళకి సంబంధించిన బంధువులకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేస్తుంది, ధనం కూడా వ్యయం అవుతుంది. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాణ పర్యంత మా పత్తి, అంటే ప్రాణం పోయే అంతగా ఇబ్బందులు ఉంటాయి. అంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అవమానం, ఇన్సల్ట్ జరుగుతూ ఉంటుంది ఈ టైంలో. వీళ్ళకి డిప్రమోషన్ రావటం, మనం ఇదంతా షష్టగ్రహ కూటమి వల్ల కాదు. వీళ్ళకి షష్టగ్రహంలో ఉంటారు కానీ 14th నుంచి షష్టగ్రహ కూటం నుంచి బయటకు వచ్చేస్తారు. వీళ్ళు అక్కడ ఉన్నంత వరకు బాగానే ఉంటారు. ఇది మామూలుగా చాలా గ్రహాలకి, చాలా రాసులకి షష్టగ్రహ కూటం మంచిది కాదు, కానీ వీళ్ళకి షష్టగ్రహ కూటమి మంచిది. అయితే షష్టగ్రహ కూటమి కొన్ని రోజుల తర్వాత ఆ గ్రహాలన్నీ మళ్ళీ బయటకు వచ్చేస్తాయి కదా. బయటకు వచ్చిన సన్ ఎప్పుడైతే బయటకు వచ్చేస్తారో వీళ్ళకి ఇబ్బంది పెడతారు. ఆ గ్రూప్లో ఉన్నంత వరకు ఈజీ ఓకే, ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చినంత వీళ్ళకి ఇబ్బంది పడతారు. కానీ వీళ్ళకి జాగ్రత్తగా పర్టికులర్గా ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్, గవర్నమెంట్ రిలేటెడ్ మ్యాటర్స్లో, బాస్కు సంబంధించిన విషయాల్లో సమ్ క్లాషెస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అధికారుల విషయంలో అధికారులు ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ పెట్టమనండి, అది వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. అంతే కదా, కేర్ఫుల్ తీసుకుంటారు.
ఆరో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి ఎనిమీస్, శత్రువులు అనేవాళ్ళు ఉండరు. ఇబ్బంది అయితే పెడతారు కానీ వీళ్ళ పై చదువు వీళ్ళే వినియం. ఇంకా శత్రువుల మీద వీళ్ళకే అంటే వీళ్ళు నిలదొక్కుంటారు. వాళ్ళు ఎంత చేసినా కానీ ఆ శత్రుత్వం కొట్టిన బంతిలాగా పైకి లేస్తూ ఉంటారు. తర్వాత డిసీజెస్ ఏమైనా ఉంటే బయటకు వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటారు. అంటే ఒక రకంగా ఆరోగ్యంగా బాగుంటారు. ఎనిమీస్ వీళ్ళు కనుక అపోజిషన్ వస్తే దానికి ధైర్యంగా ఫేస్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతారు. బట్ ప్రెషర్ అయితే ఉంటుంది. మనకి వీళ్ళకి కుజుడు చాలా చక్కటి యోగ్యతనిస్తూ ఉన్నాడు. మనం వీళ్ళకి మూడో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి ఇంకో 2 months కుజుడు చక్కగా యోగ్యతనిస్తాడు. మూడో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే ధనలాభము, ఆరోగ్యము, కోరుకున్న పనులను కోరుకుని చేయటం, ధనము, సుఖము, వస్త్రలాభము, అధికారుల నుంచి పేరు ప్రఖ్యాతులు అన్నీ చక్కగా వచ్చేస్తే బంగారు వస్తువులు ఎక్కువగా కొంటారు. ఆర్లెస్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ వస్తువులు కొంటారు. లేదా సంథింగ్ వీళ్ళు ఖచ్చితంగా కొంటూనే ఉంటారండి. వృషభ రాశి వాళ్ళు కనుక చూసుకుంటే లాస్ట్ మంత్, ఈ మంత్, వచ్చే మంత్ వీళ్ళకి కుజుడికి సంబంధించిన భూమికి సంబంధించి, ల్యాండ్స్కి సంబంధించి, తర్వాత ప్రెషస్ స్టోన్స్ కానీ, బంగారం కానీ ఖచ్చితంగా కొంటూ ఉంటారు. అందులో డౌటే లేదు. నాకు కొంతమంది మెసేజ్లు కూడా పెట్టారు, అవన్నీ చూస్తున్నమాట. అయితే ఆరో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ధనధాన్యం బాగుంటుంది, పుణ్యకార్యాలు ఎక్కువ చేస్తారు, నూతనమైన వస్తువులు కొంటూ ఉంటారు, చక్కగా హ్యాపీగా ఉంటారు. వీళ్ళకి 10వ ఇంట్లో ఉండటం వల్ల అగైన్ ప్రొఫెషనల్ ప్రాబ్లం. ఇప్పటిదాకా సూర్యుడు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇబ్బంది కలిగిస్తారని చెప్పుకున్నాం కాబట్టి కుజుడు కూడాను వాళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఎలా అంటే ఈ టైంలో వీళ్ళకి ఎక్కువగా ఉద్యోగంలో తిరుగుతూ ఉంటారు. అంటే స్టేబుల్గా కూల్గా ఉండలేకపోతే ఏదో ఒక టెన్షను, హెచ్ఆర్ మేనేజర్ పిలవటం, ఆ మేనేజర్ పిలవటం, పై ఫ్లోర్ రావటం, కింద ఫ్లోర్ రావటం, లేదంటే ఇటు పోవటం అటు పోవటం, తిరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్య విఫలం ఉంటుంది, అనారోగ్యం, శత్రుత్వం. అగైన్ ఇట్స్ ఆర్ ఆల్ ఇన్ ద ప్రొఫెషనల్ మ్యాటర్స్. ఒక ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండడం ఎంతైనా అవసరం. శుక్రుడు వీళ్ళకి చక్కగా యోగ్యతనిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకి ఇది పెళ్ళిళ్ళ సీజన్ కూడాను. ఈ టైంలో ఎలా ఉంటుందంటే శుక్రుడు పుష్టిం కాంతిం తదా కీర్తి ఇష్టసిద్ధి కార్య సాధకం క్షీరాన్న భోజనం, తర్వాత కుర్యా చుక్రే ఏకాదశే ఫలం. శుక్రుడు కనుక 11 ఇంట్లో కనుక ఉంటే శుక్రుడు వీళ్ళకి చక్కటి యోగ్యతను ఇస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, ఇష్టమైన పనులన్నీ ఏదో ఒక విధంగా సాధించుకుంటారు, వదిలిపెట్టరు అనమాట. ఈ ప్రకారం కనుక చూసుకుంటే అర్ధలాభము, మంచి భోజనం చేయటం, పిల్లల విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండడం ఎంతైనా అవసరం. ఇప్పుడు వాళ్ళకి అకాడమిక్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి స్పెషల్ అటెన్షన్ పే చేయాలి. ఇప్పుడు కొంచెం ఎంసెట్, నీట్, ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్ అన్ని రాస్తూ ఉంటారు కదండి. సో వాళ్ళకి కొంచెం స్పెషల్ అటెన్షన్ పే చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. బట్ మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుంది. గురుగారు, మరి వీళ్ళకి నక్షత్రాల పరంగా చూసినట్టయితే ఎలా ఉండబోతుంది? నక్షత్రం కృతిక, రోహిణి, మృగశిర 2 పాదాలంతా ఇందులో ఉంటాయి. వీళ్ళకి కృతికా నక్షత్రం వాళ్ళకి 2 విషయాల్లో చాలా బాగున్నాయి, 3 విషయాల్లో బాగుంది, 2 విషయాల్లో ఛాలెంజెస్ ఉన్నాయి. ఎక్కడ బాగుంది? వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, ఫారిన్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది, క్షేమంగా ఉంటారు ఫైనల్గా ఎలా ఏం చేసినా కానీ. బట్ ఎక్కడ ప్రాబ్లం ఉంటుందంటే 14వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు వీళ్ళకి ఈ మధ్యలో మృత్యు భయం, అంటే ఏదైనా ఆటంకాలు రావటము, ఉన్నది పోతుందేమో అనే ఒక ఫీలింగ్ రావటము, తర్వాత ఫారిన్ కలహము, కుజుని వల్ల కలహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే 1 మృత్యు భయము, 2 కలహము. ఈ విషయంలో 2 కేర్ తీసుకుంటే ఇలా చాలా బాగుంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి లాభం ఉంటుంది, ఫారిన్ వెళ్ళాలనుకున్న అనుకూలంగా ఉంటుంది, చక్కగా వస్తువులు, బట్టలు, షాపింగ్లు అవి చేస్తూ ఉంటారు. గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి ఇది ఒక్కటే, రోహిణి నక్షత్రం వాళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మృగశిర నక్షత్రం వాళ్ళకి వస్త్రలాభం బాగుంటుంది, ఓవరాల్గా ఈ మంత్ అంతా లాభప్రదంతో ముగుస్తుంది. పరవాసం, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత దేహ పీడనం అండ్ కలహం, గొడవలయ్యే అవకాశం ఎక్కువ. ఈ 3 నక్షత్రాలకి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కుజుని వల్ల. దేహ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం ఏమంటారు, ఫస్ట్ 2 weeks కొంచెం హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. మరి వీళ్ళకి పరిహార మార్గాలు గురుగారు? పరిహారాల మార్గాలు, మృగశిర వాళ్ళకి సుఖనాశనం, అందుకని వీళ్ళు శుక్రుని చక్కగా శుక్రవారాల పూట చాలా సింపుల్ రెమెడీతో రెగ్యులర్గా చేసుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి. పర్టికులర్గా మనకి లేడీస్ ఎవరైతే ఉన్నారో చిన్న పరిహారాలు చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. ఒకటి వీళ్ళకి ఏం చేస్తారంటేనండి, శుక్రుని వల్ల వీళ్ళకి క్షేమము, లాభప్రదంగా ఉంటుంది. మృగశిర నక్షత్రాలకు సుఖనాశనం అవుతూ ఉందని చెప్తారనమాట. దీనికి అది కూడా శని వల్ల ఉండటం వల్ల శనివారం పూట వీళ్ళు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం, లక్ష్మీ గణపతి, లక్ష్మీదేవితో కలిసి వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి ఎక్కడైనా కనుక ఉంటే అట్లాంటి గుడికి వెళ్ళటం చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి తులసి చెట్టు దగ్గర కేర్ తీసుకుంటూ ఉంటే ఇల్లు అంతా బాగుంటుంది. మనకు బాగా చెప్తారండి.
అంతేకాకుండా రోహిణీ నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరుగుతుంది కేతు వల్ల. వీళ్ళకి మనకి గణపతిని గరికతో గనక పూజ చేస్తూ ఉంటే, లేదంటే ఎర్రటి మందార పూలతో చేస్తూ ఉంటే ఈ కేతువు పెట్టే ప్రాబ్లం నుంచి రోహిణీ నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఆర్ డిలే ఇన్ ద వర్క్ అవుతుందన్నమాట. వీళ్ళకి పరిహారాల ప్రకారం మనం చూసుకుంటే కృతికా నక్షత్రం వాళ్ళకి ఒక్కసారి శ్రీశైలం గనక స్పర్శలింగ దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. పునర్వసు రేవతి ఎగైన్ మృగశిర నక్షత్రం వాళ్ళకి కార్యహాని 14వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు ఇబ్బందిగా ఉండవు కాబట్టి వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే చాలా బాగుంటుందండి. ఇంతవరకు చేస్తే బాగుంటుంది. ఇంకెవరికైనా ఏదైనా కానీ స్పెసిఫిక్ ప్రాబ్లం ఉంటే అమృత మృత్యుంజయ హోమం చేసుకోవటం, మన్యు పాశుపత హోమం చేసుకోవటం, ధనానికి ఎవరైనా కనుక ఇబ్బంది పడుతుంటే కుబేరు పాశుపతం, దంపతుల మధ్య గొడవలు ఎక్కువ వస్తుంటాయి, వీళ్ళకి కలహం చూపిస్తుంది అనమాట. ఈ కలహం కూడాను వీళ్ళకి కుజుని వల్ల వస్తుంది అనమాట. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మనకి విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది పైన, అక్కడ నిమ్మదీపం పెట్టినా కానీ కలహం గొడవలు పోతూ ఉంటుంది. ఇంకా ఎక్కువగా ఉంటే వాళ్ళకి అన్యోన్య పాశుపతం, దాంపతుల మధ్య చక్కగా ఉండాలి కాబట్టి అన్యోన్య పాశుపత హోమం అభిషేకం చేయించుకున్నా కానీ చాలా బాగుంటుందండి. రైట్ గురుగారు, చాలా చక్కగా చెప్పారు. నమస్కారం అండి.